రెడీ స్టార్ట్ కెమెరా రోలింగ్ బ్రో యాక్షన్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద దోస్తి బైక్ ఛానల్. సో ఆల్మోస్ట్ 2 weeks అయిపోయింది వీడియోలు అయ్యి రాక. కొంచెం బిజీలో ఉండే. ఈరోజు ఈ సండే వచ్చేసి ఫ్రీ అయిపోయినా మొత్తానికి అవుతుంది. సో మొత్తానికైతే ఈ సండే మాత్రం స్టార్ట్ అయితే అయిపోయింది. సో పెట్రోల్ అయితే లేదు, పెట్రోల్ కొట్టించుకున్నాం అనుకో ఒక సాల్వ్ అయిపోతుంది. $300 అన్న, 300 మొత్తానికైతే 300 కొట్టించుకోండి. ఇది వచ్చేసి 6500 పడ్డది. 6500 గోక్యామ్ ఇది 300. దోస్తి బైక్ ఎన్ని కిలో ఉంది? ఏం కాదు, మంచిదే. క్యామ్ కూడా బాగుంది, 5K వస్తుంది, క్వాలిటీ బాగా వస్తుంది. దీనిలో ఫ్రంట్ ఉంది. ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? చూసుకుందాం. నేను వచ్చేసి ఈడ రోజు సునీత హాస్పిటల్ ఉంది, సునీత హాస్పిటల్ దాని ఆపోజిట్లో ఉంటా. సండే సాటర్డే అప్పుడప్పుడు. ఇంకా టైం కుదరదు, ఒక్కోసారి మార్నింగ్ వెళ్ళిపోతా. ఓకే, 2 weeks అనుకుంటా. 2 weeks తర్వాత మళ్ళీ రైడ్ చేయడం. ఆల్రెడీ మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుదాం అనుకున్నా కానీ బట్ కొంచెం టైర్డ్ ఉన్నా. సో అందుకే ఈ టైంలో కొంచెం స్టార్ట్ అయిపోయినా. వెదర్ కూడా సపోర్ట్ చేస్తుంది బాగా. సో వెదర్ బాగా సపోర్ట్ చేస్తుంది, మనం కూడా కొంచెం రైడ్ వెళ్ళొచ్చు ఈ టైంలో. సో కొంచెం ప్రాబ్లం వచ్చింది బాగా గోక్యామ్లా. సో అది రీజన్. సాల్వ్ అయిపోయింది మొత్తానికైతే. మనమైతే మళ్ళీ వచ్చేసినాం బ్యాక్. నాకు గేదే లేదు, కొంచెం హెల్త్ కూడా డౌన్ ఉండే. సో అందుకోసమే కొంచెం బ్రేక్ ఇచ్చిన, మళ్ళీ స్టార్ట్ చేసినా కదా మనం. అట్లుంటుంది మరి, బ్యాక్ పెయిన్ వచ్చినా ఏం ప్రాబ్లం వచ్చినా మనం మాత్రం స్టార్ట్ చేయలే. అది వేరే విషయం. అది బయటికి వెళ్తే ఆ రిలీఫ్ వస్తుందని. సో గాయ్స్, వీళ్ళు యూటర్న్ తీసుకున్న కాడ కొంచెం నెమ్మది వస్తే బెటర్. ఎందుకంటే సడన్గా యూటర్న్ తీసుకుంటారు. మరి ఆపోజిట్ వెహికల్స్ వస్తున్నా లేవనేవి ఉండవు, అసలు కొట్టేయడమే ఉన్నది. సో మనమైతే ఓడు వస్తుండు, ఓడు దోస్తున్నాడు అని పికప్ చేసుకోవాలంట. పికప్ ఏం లేదు కానీ ఆల్రెడీ ఈ రూట్లో వెళ్తున్నాయి కదా. సో సాగని రూట్లో వాడు ఆ రూట్లో వస్తున్నా అన్నాడు. సో పికప్ చేసుకొని సో మనమైతే రైడ్ అయితే స్టార్ట్ చేసినాం. బట్ లాంగ్ వెళ్ళాలని ఉంది, బట్ టైం అయితే సరిపోతుంది అసలు. ఏం చేయాలని ఆలోచిస్తున్నా. మా ఓన్ది కూడా సర్వీసింగ్ కూడా అయిపోయింది, థర్డ్ సర్వీసింగ్. ఇక్కడ స్టార్ జూడి అంట, రీసెంట్గా స్టార్ట్ చేసిండు. ఆల్మోస్ట్ మన సారీన్ రోడ్ సిగ్నల్ కానీ ఒకటి ఉంటుంది, బట్ నేను చూడలే. లాస్ట్ టైము ఈ రూట్లో వెళ్తుంటే మా బ్రదర్ చెప్పిండు ఈడ కూడా ఒకటి కొత్తగా స్టార్ట్ చేసిన జూడియో అంట. సో సేమ్ ఉంటాయి, బట్ ఇది కొంచెం డిఫరెంట్, బాగుంది, ఇంకా పెద్దగా ఉంది జూడియో. మనమైతే ఈ బ్రిడ్జ్ వచ్చినాక సారీన్ రోడ్ కాడ బ్రిడ్జ్ వచ్చినాక మొత్తానికైతే ట్రాఫిక్ జామ్ కొంచెం తగ్గింది. ఇష్టం వచ్చినట్టు ఎవరు రాడు, ప్రాపర్ రూట్లో వెళ్ళిపోవచ్చు ఏదైనా. ఏంది? సో మనమైతే మా వాడిని పికప్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయినాం. మా వాడు యూపీఎస్సీ ఎగ్జామ్ రాసిండంట. సో చెప్పనే లేడు అసలు.
వర్షం అయితే గట్టిగా గమ్మయిస్తుంది, మనం ఏం చేయలేము. క్యామ్ అయితే తడిసింది అనుకో, మళ్ళీ దాన్ని తుడుచుకుంటూ కూర్చోవాలి. ఇదేనా? సో వర్షం అయితే సో గాయ్స్, నేనైతే ఈరోజు అయితే ఏందో కానీ అరే 2 వీక్స్ తర్వాత బయటికి వద్దాం అనుకున్నా. బట్ ఈ వర్షానికి మళ్ళీ మధ్యలో నుంచి రిటర్న్ వెళ్ళాల్సి వస్తుంది. బట్ చూస్తా, మా సైడ్ గాన మన వర్షం గాన పడలేదనుకో సో కంటిన్యూ చేస్తా రైడు. లేదనుకో ఐ గో టు హోమ్, ఫ్లైఓవర్ ఎక్కేసి చెకప్ వెళ్ళిపోదాం ఎల్బీనగర్కి. అది బెటర్ మనకు ఆప్షన్, అది తప్పించి మనకి ఏం లేదు. సో బాబా ఫ్లైఓవర్ బాగా వేసిండు, ఎందుకంటే దీనివల్ల కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి. ట్రాఫిక్ జామ్ తగ్గుతుంది, స్మూత్గా వెళ్ళిపోవచ్చు. సో పైకైతే వచ్చేసినాము. సో మనం వర్షం పడకున్నా మన రైడ్ మాత్రం కంటిన్యూ చేయాల్సిందే. సో ఈడో కూడా చాలా చాలా ఫ్లైఓవర్స్ అయిపోయినాయి, ఎందుకంటే దీనివల్ల ట్రాఫిక్ జామ్ తగ్గుతుంది కదా కొంచెమైనా. ఇంకా కింద సబ్ వేయడం వల్ల కూడా ఇంకా చాలా తగ్గుతాయి. సో మనకు బెనిఫిట్, ఈజీగా వెళ్ళిపోవచ్చు ఉప్పల్కి. సో ఇంతకుముందుగా అయితే ఒకటే రోడ్డు ఉండిండే, లెఫ్ట్ వెళ్తాయి రైట్ వెళ్తాయి, మరి అదొక సో అక్కడ నుంచి మేఘాలు అయితే ఇటు వస్తున్నాయి. సో ఆల్మోస్ట్ ఇబ్రహీంపట్నం అయితే పడుతుంది గట్టిగా. సో రాంగ్ రూట్లో వస్తుండే బాబు, కొంచెం చూసుకొని వెళ్తే బెటరు.